దశాబ్దాల ఉద్యమాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడింది. తెలుగు, ఉర్దూలు అధికారిక భాషలు. దీనికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు. ప్రాంతీయ అధ్యయనం తెలంగాణ తెలుగు సాహిత్యం. పీజీ 4th సెమిస్టర్ 4th పేపర్ తెలుగు. తెలంగాణ పదం ఉత్పత్తి చూసినట్టయితే ఎలా తెలంగాణ పదం వచ్చింది అనేటువంటి మాటను చూస్తే తెలంగాణ పదానికి తెలుగుకు చాలా దగ్గర సంబంధం ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. ఇందులో త్రిలింగ దేశ సిద్ధాంతం అని ఒకటి ఉంది. అంటే 3 లింగాలు గల ప్రాంతం. ఏంటివి 3 లింగాలు మరి అంటే శైవ క్షేత్రాలు. ఈ శైవ క్షేత్రాలు ఏంటివట అంటే శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం అనే 3 ప్రముఖ శైవ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వీటి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని అన్నారు. అంటే అంటే 3 లింగాలు కలిగినటువంటి దేశం, అది త్రిలింగ దేశం. కాలక్రమేణా త్రిలింగ, తెలంగాణగా రూపాంతరం చెందిందని భాషావేత్తలు, పండితులు కొంత అభిప్రాయపడ్డారు. అయితే మరి తెలుగు ఎలా వచ్చింది అని అంటే తెలుగు సిద్ధాంతం. ఇక్కడ మనం చూసినట్టుంటే తెనుగు రూపం కూడా కనిపిస్తుంది మనకు. తెలుగు మళ్ళీ ఇందులో అర్ధసున్నతో అంటే అరసున్నతో ఉన్న రూపాలు కూడా కనిపిస్తాయి. అంటే ఈరోజు తెలుగు అనేది చాలా కాలక్రమంలో మార్పులు చెందుతూ వచ్చింది అనేది మనకు కనిపిస్తుంది. అయితే శాసన ఆధారాలుగా చూస్తే మధ్యయుగ శాసనాల్లో తెలంగాణ వంటి రూపాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ప్రతాపరుద్రుని కాలానికి చెందినటువంటి శాసనాల్లో ఈ పదానికి ఆధారాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొంతగా మనం చూస్తే ఈ త్రిలింగ దేశ సిద్ధాంతంతో పాటు ఇంకేముంది, తెలంగాణము అనేటువంటి దానికి ఇంకొంత వివరణ చూస్తే తిలింగ ప్లస్ ఆనెము అనే సిద్ధాంతం కనిపిస్తుంది. క్రీస్తు శకం 1358 నాటి శ్రీరంగం తామ్రపత్ర శాసనంలో, అలాగే క్రీస్తు శకం 1418 నాటి తెల్లాపూర్, దీన్ని తెల్లాపూర్ శాసనం అంటారు, తెల్లాపూర్ శాసనంలో తెలంగాణపురం అనే పదాలు ప్రస్తావనకు వచ్చాయి. దీని ప్రకారం తిలింగ అంటే తెలుగు అని, ఆనెము అంటే దేశం లేదా ప్రాంతం అని అర్థం. ఈ 2 పదాలు కలిసి తిలింగాణగా మారి రాను తెలంగాణగా స్థిరపడి పోయింది. దీంతోపాటు మరొక సిద్ధాంతం కూడా వచ్చింది. ఏంటంటే గోండీ భాషా సిద్ధాంతం. గోండీ భాష ద్వారా కూడా తెలంగాణ పేరు వచ్చిందని జయధీర్ తిరుమలరావు గారు అభిప్రాయపడ్డారు. ఇతను ఏమన్నాడంటే గోండీ భాషలో తెలంగద్ అనేటువంటి ఒక మాట ఉంది. తెలంగద్, ఈ తెలంగద్ అంటే దక్షిణ ప్రాంతం అని అర్థం ఉంది. ఇప్పుడు అనేదానికి మనం దక్షిణ దిక్కు అని చెప్పుకుంటున్నాం. సరే, దానికి రకరకాలు చెప్తున్నారు. తిలల వంటి దేశం గలది అని, అంటే తెల్లనైనటువంటి నీరు కలిగినటువంటి, తెల్లనైన గోవులు కలిగినటువంటిది. సరే, చాలా వాదాలు చెప్తూ ఉన్నారు తెలంగాణ పదానికి అర్థం చెప్పనీకి. ఇక్కడ గోండూలో కూడా తెలంగద్ అనే పదం ఉంది. అయితే మన గోండూని ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలి అని అంటే, మనకు ద్రవిడ భాషలు అనే దాన్ని మనం వివరణ చూసినప్పుడు ద్రవిడ భాషల్లో తెలుగు మధ్య ద్రవిడ భాషలోకి వస్తుంది. మొదట మనం దక్షిణ ద్రవిడ భాష అనుకున్నాం, కానీ తర్వాత మధ్య ద్రవిడ భాష అనేది మనం తెలుసుకున్నాం. అంటే పరిశోధకులు చెప్పినట్టు మాట ఏంటంటే మధ్య ద్రవిడానికి వస్తుంది. అందులో 5 భాషలలో నుంచి తెలుగు పుట్టింది అని చెప్తారు. అంటే మాతృభాషలు ఏవి అని అంటే 5 అని చెప్తారు. అందులో గోండీ ఒకటి. గోండీ అనేది చాలా మొట్టమొదటగా తెలుగుకి సహకరించిన భాష. కొండ, కుయి, కువి కొన్ని ఉన్నాయి. ఇట్లాంటి ఒక 5 భాషలు ఉన్నాయి. ఆ 5 భాషలను మనం పక్కన పెట్టేస్తే గోండీ నుంచి ఎక్కువ పదాలు తెలుగుకి వచ్చాయని చెప్పేసి నిరూపించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇది సుమారుగా 2000 సంవత్సరాల నాటి గోండీ లిపిలో ప్రస్తావన ఉంది. అంటే చాలా ప్రాచీన కాలంలోనే ఇది తెలంగద్ అనేటువంటిది ఉంది. కాబట్టి తెలంగాణ రూపం ఇలా వచ్చింది అని చెప్పబడ్డది. వజ్రా మైండ్స్ ట్యుటోరియల్స్. నర్సరీ టు పీజీ వరకు అన్ని సబ్జెక్టులు నెట్, సెట్, జేఆర్ఎఫ్, తెలుగు కోచింగ్, జేఎల్, డిఎల్ కోచింగ్ ఇవ్వబడును. సంప్రదించండి 9704